చామంతి రెండో కండిషన్ పెడుతుంది. ఇగో ఈ భోజనం అంతా మీరే తినాలి అని చెప్పి చామంతి చెప్తూ ఉంటుంది. ఏంటి ఎంత భోజనం మనుషులు తింటాడా అని చెప్పేసి ఒకదాని తర్వాత ఒకళ్ళు యోనాలు వచ్చిన వాళ్ళు అంటూ ఉంటారు. ఇదిగో కాలు ఆరక ముందే భోజనం చేసేవారంట అని చామంతి అనగానే అసలు ఎంత భోజనం కాలు ఆరకుండా ఎలా తింటారండి? గీత అనగానే తినాలి అని మీకు 10 నిమిషాలు టైం ఇస్తా అని ఇంకా చామంతి అంటుంది. అదేంటి మీరు ఇవ్వాలంటున్నారు, ఈ మాత్రం తినాలని చెప్పి మీకు తెలియదా ఏంటి అని చెప్పి ప్రేమ్ అనగానే మేము సంస్థలు ఉన్నామా ఏంటి అని చెప్పేసి ఇంకొకటి అంటూ ఉంటారు. సరే గో రోజా, నువ్వు ఉపాసం ఉన్నావు కదా, వాళ్ళు అమ్మని నమ్ముకున్నావు కదా, నువ్వు తిను అని చెప్పేసి ఇంకా అన్నాక నీ బాగుందని అని చెప్పాను అంతే అని చెప్పి రోజా అనుకుంటూ ఉంటుంది. ఇదిగో 10 మంది తినే ఆహారం ఒక్కళ్ళే తినాలండి, ఇదిగో అది కూడా 10 నిమిషాల్లో, అదే నెక్స్ట్ పరీక్ష అని చెప్పి ఇంకా చామంతి అంటూ చెప్తూ ఉంటుంది. ఇంకా రోజా అంతా గుర్చేసుకుంటుంది. ఇంకో అయినా నేను ఇవాళ తినకుండా ఉంటా కారణం ఇదే, ఈ గడవడానికి అని చెప్పి రోజా ముందే విన్న విషయం అంతా గుర్తెచ్చుకుంటుంటుంది. రెడీగా ఉండండి అని చెప్పి చామంతి అనగానే అరే చిట్టి టైం స్టార్ట్ చేయి అని ప్రేమంగానే సరే బాస్ అని చిట్టి అంటుంది. ముష్టాంగ భోజనం తిండాకి ఆరంభం అని చెప్పి లారీ అనగానే ఇంకా వచ్చిన ముగ్గురు రాణులతో సహా రోజా కూడా పోటీ పడి తిండా సిద్ధమవుతూ ఉంటుంది. ఇంకా వా అని చెప్పేసి చామంతి అలాగే ప్రేమ్ అనుకుంటూ ఉంటారు. ఇంకా రోజా వచ్చిన ముగ్గురు యువరాలను కూడా అదే పనిగా నాన్ స్టాప్ తిండా సిద్ధమవుతూ ఉంటారు. ఇంకా ప్రేమ్ అలాగే అందరిని గమనిస్తూ ఉంటాడు. ఇంకా 7 నిమిషాలు ఉంది అని ప్రేమంగా కమాన్ రోజా కమాన్ నువ్వు తిను అలాగే తిను అరుణ్ అంటూ ఉంటాడు. ఎస్ రోజా నువ్వు తిను తిను అని చెప్పి రమాదేవి అంటుంది. ఇంకా రోజా అలాగే తింటూ ఉంటుంది. ఇంకా టైం అలాగే చూస్తూ ఉంటారు. వచ్చిన ముగ్గురు యువరాలను అలాగే తింటూ ఉంటారు. ఇదిగో చూడండి అమ్మా, ఇందులో ఏ నిబంధనలు లేవు, మీరు తినగలనంత తినండి, మీ వల్ల కానప్పుడు లేచిపోండి అని చెప్పేసి హర్షగా కమాన్ రోజా అలాగే తిను తినచ హర్ష అంటూ ఉంటారు. ఇంకా ప్రేమ్ టైం చూస్తూ ఇంకా 5 నిమిషాలే ఉంది అని చెప్పి టైం చెప్తూ ఉంటారు. ఇంకా చాలా ఇబ్బందిగా తినలేక అదే పనిగా తింటూ ఉంటారు. చామంతి మాత్రం వాళ్ళ అక్క రోజా అదే గమనిస్తుంటుంది. ఇంకా రోజా 5 నిమిషాలు త్వరగా తిను అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా రోజా మాత్రం నాన్ స్టాప్ అది తింటూ ఉంటారు. ఇంకొక అమ్మాయి తినలేక అదే పనిగా వాంట్ చేసుకుంటూ ఉంటుంది. క్షమించండి నా వల్ల కావట్లని చెప్పేసి ఇంకా అనగానే ఒక వికెట్ అవుట్ అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటారు. రోజా ఫాస్ట్ అని చెప్పి అంటూ ఉంటారు. నా వల్ల కూడా కాదని చెప్పి ఇంకో అమ్మాయి అంటుంది. 2 డ్రాప్ అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇంకా 3 మినిట్స్ ఉంది, కమాన్ కమాన్ ఫాస్ట్ అని ప్రేమ్ అంటూ ఉంటారు. ఇంకా చామంతి అలాగే గీతమ్మని చూసారా, ఇదిగో నిన్న వాయిస్తమ్మని కూడా 4 నిమిషాలు పైనే ఉంది కదా, అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు తినలేక చేతిలో తీసినా సరే చూడు మీ వదిన గారికి గట్టి పోటీ ఇస్తుందిగా అని చెప్పి ఇంకా చామంతి అంటూ నాకెందుకో వారే ఇవన్నీ చెప్పి అనిపిస్తుంది బాబు అని చామంతి అంటాడు. నాకు అలాగే ఉంది అని చెప్పేసి అంటూ అలాగే గమనిస్తూ ఉంటారు. రమాదేవి పక్కన చాలా టెన్షన్ పడిపోతాడు. తిను రోజా ఇంకా 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 కొంచెం టైం ఉంది, తిను తినని అంటూ ఉంటారు. ఇంకా ఒకే 1 నిమిషం ఉంది అని చెప్పి ఇంకా ప్రేమ్ అంటూ ఉంటారు. ఇంకా ఎవరు గెలుస్తారా అని చెప్పేసి అదే పని టెన్షన్ పడుతూ ఉంటారు. రోజా ఒకే నిమిషం తిను తిను అని చెప్పి అరుణ్ ఫోర్స్ చేస్తూ ఉంటారు. ఇంకా రమ టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా 30 సెకండ్లు మాత్రమే ఉంది అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటారు. కమాన్ రోజా నీ వల్ల అవుతుంది అని చెప్పేసి అరుణ్ అనగానే ఇంక 2 నిమిషాలే ఉంది, తొందరగా కానివ్వండి అని చెప్పేసి అంటూ ఇంకా ప్రేమ్ అంటూ ఉంటారు. తొందరగా కానివ్వండి అని చెప్పి అంటారు. ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఒక్కసారిగా ఇంకా అలా చూస్తూ ఉంటారు. ఇంకా ఆపేయండి అని చెప్పి ఇంకా ప్రేమ్ అంటూ ఉంటారు. ఇంకా అప్పటికే రోజా అలాగే ఇంకో అమ్మాయి కూడా ఫినిష్ చేస్తూ ఉంటారు. చామంతి అలాగే ప్రేమ్ అరుణ్ రమాదేవి కూడా సంతోషిస్తుంటారు. ఇంకా హర్షకి ఏం అర్థం కాదు, ఇద్దరు గెలిచారుగా అని చెప్పి అనుకుంటూ చూస్తూ ఉంటారు. ఇంకా అంతా గమనిస్తూ ఉంటారు. ఇంకా అరుణ్ హద్దులో ఉండవు. ఇంకా రోజా ఎస్ నువ్వు గెలిచావు రోజా, ఇదిగో తను గెలిచింది అని చెప్పి ఇంకా అంటూ ఉంటారు. అమ్మో వీళ్ళు మనుషులేనా అని చెప్పి దీపిక అనుకుంటుంది. వీళ్ళు ఎలా తిన్నారు అని చెప్పి అక్షిత అనుకుంటూ ఉంటుంది. వెరీ గుడ్, ఇద్దరు చెప్పిన టైంకి మొత్తం తినేశారుగా అని చెప్పేసి హర్ష అంటూ ఉంటారు. ఈ పోట్లు గెలిచిన వాళ్ళే కాదు, గెలని వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారుగా అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటారు. హర్ష కానీ ఎంత కష్టపడినా సరే నా రోజా తీరు రాదుగా అని చెప్పి అర్థం కానీ రోజమ్మతో పాటు అదిగో
ఆవిడ కూడా గెలిచింది కానీ శాంతంగా ఏదో గెలిచిందిలే అని చెప్పి అరుణ్ అంటూ ఉంటారు. డాడ్ ఇంకా నా భార్య ప్రిన్సెస్ అని చెప్పేసి అరుణ్ అంటూ ఉంటారు. అబ్బా వదలరా బాబు వెళ్ళాలి అని చెప్పి రోజా అనుకుంటూ ఉంటుంది. అయినా ఇప్పుడు మీరు విశ్రాంతి తీసుకోండి, మళ్ళీ పోటీ ఆదివారం ఉంటుంది అని చెప్పి లాగంగానే ఏంటి అది ఎంత సాగుతారో ఏంటో అని చెప్పేసి రోజు అనుకుంటుంది. అదేంటో చెప్పండి అని చెప్పి దీపిక అనగానే ఇప్పుడు చెప్పకూడదు, మీరు అప్పటికప్పుడే తెలుసుకొని చెయ్యాలి అని చెప్పి చామంతి అనగానే ఇంకా వదలరా బాబు ఇంకెంతసేపు అని చెప్పి రోజు అనుకుంటూ కంగారు వస్తూ ఉంటుంది. డాడ్ ఇదిగో నా భార్య ప్రిన్సెస్ అవుతుంది అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా రోజా కంగారుగా వచ్చి ఇంకా వామిట్ చేసుకుంటుంది. ఇంకా వచ్చి నాపిన్ చామతిస్తుంది. ఏంటి కక్కున్నాగా శాంతంగా నీకెందుకు ఆడు తిన్నాను కదా నేను చేసి నీకెందుకు అని చెప్పి రోజు అనగానే ఏంటి నేనైనా రాజా రాణి వారు ఎవరైనా కాదని చెప్పి అంటావా ఏంటి అని చెప్పి రోజా అదే అనగానే అవును అని చెప్పి శాంతంగానే ఇదిగో రాజుకుంటావా నీలాంటి వాళ్ళే బానిస, నీ బానిస బతుకు ఎప్పుడు పని మనుషులు ఏడుస్తూ ఉంటారుగా, అలాగే నాన్న ఏడ్చాడు, అమ్మ అలాగే ఏడ్చింది, నువ్వు అలాగే ఏడుస్తున్నావు ఆ రోజు అనగానే ఇది ఏడుపు కాదు, రాజావారు రాణివారు మన మీద పెంచుకున్న నమ్మకాన్ని ఇస్తున్న విలువ అని చెప్పి దీన్ని విశ్వాసం అంటారు. బానిసతో అనడం శాంతంగానే సర్లే దాన్ని పెట్టుకున్న ఇంకో పేరు విశ్వాసము, అలాగే ఏడుదు కానీ నా స్థాయిని తగ్గించొద్దామని నువ్వు అనుకోబాకు, నేను యూరన్ అయ్యే తీరుతాను, నా హస్బెండ్ గర్వపడి నేను చేసుకుంటాను రోజంగానే నువ్వు నీ హస్బెండ్ గురించి ఆలోచిస్తున్నావా, నేను నీ గురించి ఆలోచిస్తున్నా అని ఇదిగో మా కాపురం సవ్యంగా సాగాలని చెప్పి నేను ఆలోచిస్తాను శాంతంగానే ఎన్ని ఆలోచిస్తాను అంటావే కానీ నన్ను కొల్లాపూర్ సంస్థానానికి యువరాన్ని చేయడానికి మాత్రం ఆలోచిస్తాను అనవే అని రోజా నిలదీస్తూ ఉంటుంది. మంది కాని దాని గురించి నేను ఎప్పుడు ఆలోచించనే, ఇదిగో పర్ల సొమ్ము పాములతో సమానం, కాటు పడ్డాక బాధపడి ప్రయోజనం ఏ ఉండదు అని శాంతంగానే నేను ముంగిస లాంటి దాన్ని, ఏ పాము కాటు నాకు పడదు అని రోజంగానే చెప్పాల్సినవన్నీ చెప్తున్నా, వింటే నష్టపడవు, ఆశిస్తే కష్టపడకుండా ఉంటావు, తర్వాత ఇంకా నీ ఇష్టం అని చెప్పేసి చామంతి అని చెప్తున్నాడు. కానీ రోజా మాత్రం ఏ మాత్రం వినిపించుకోదు. చామంతి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇది పడేకటం కాదే, ఎగసి పడే సునామీ, నీ నీతులు కుప్ప తొట్లో వేసే వేస్ట్ లాంటిది అని ఇంకా రోజా అనుకుంటూ ఆ విషయం నిరూపించుకోకపోతే చూడు అని చెప్పి రోజా నవ్వుకుంటూ ఉంటుంది. అయినా ఇదిగో అవుతుంది ఈ రోజా ప్రిన్సెస్, ఇదిగో క్వీన్ ఆఫ్ కొల్లాపూర్ నేనే అని చెప్పి ఇంకా రోజా సంతోషపడిపోతూ ఉంటుంది. చెప్పింది గుర్తుంది కదా డాడ్, ఇది నా మాత్రం కాదు మీ రాసిన కూడా లాభం ఉంటుంది, నా పెళ్లి జరపగల చెయ్యండి, నా నీ కూతురు ఉంది అసలు వదలదు డాడ్ అని నిశాంగానే సరే నువ్వు చెప్పు చేస్తా అని చెప్పి నిషా నాన్నగారు వస్తూ ఉంటారు. ఇంకా హర్షాంత్ మాటలు చెప్పి లోపలికి వస్తూ ఉంటారు. ఇంకా నిషా ఏమో ఇదిగో బిడ్డ పుట్టే ఆగితే అది నీ బిడ్డ కాదని చెప్పి డేన తేలిపోతుంది కదా అని, ఇంకా ఈ లోపం పెళ్ళైపోయింది అనుకో ఇంకా ఆ తర్వాత నేను ఎన్ని నాటకాలు ఆడడానికి వీలుంటుంది, అందుకని ఈ రోజు నువ్వు తప్పించుకోలేవు అని చెప్పి నిషా అనుకుంటూ ఇంకా లోపలికి వస్తూ ఉంటుంది. బావగారు హర్షవర్ధన్ బావగారు, ప్రమాదాలు చెల్లమ్మ రండి, హర్షవర్ధన్ బావగారు అని చెప్పి నిషా నాన్నగారు ఆద్యమని గట్టిగా కేకలు పెడుతూ ఉంటారు. ఇంకా లోపల నుండి హర్ష రమాదేవి ఇంకా రోజా అరుణ్ ప్రేమ్ అలాగే చామంతి వస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు చూసి ఇంకా ఏం మాట్లాడిపోతుంటారు. నిషాని చూసి ప్రేమ్ అసహించుకుంటూ ఉంటాడు. అన్నయ్య నిషా వచ్చి కూర్చోండి అని రమ్మదాంగానే మాకు కావాల్సిన మీ మర్యాదలు కాదు చెల్లమ్మ అని చెప్పి కోపంగా మాట్లాడుతుంటారు. కూతురు వదిలేసరే తన జవాబు కావాలి అని చెప్పి నిలదీస్తూ అడుగుతూ ఉంటారు. ఇంకా నిషాల నాన్న ఆ మాటలకి ఇదేంటి వీళ్ళ నాన్న ఎక్కించుకొని తీసుకొచ్చి ఉంటారని చామంతి అనుకుంటుంది. డాడీ గట్టిగానే ఫైట్ చేశాక నిషా అనగానే నేనేమి మీ ఇంటికి నుంచి నిషాకి ఏం చెప్పలేదే, తనే కొన్ని రోజులు మీ ఇంట్లో వెళ్ళి వస్తానంటే వెళ్ళమని చెప్పాను అంతే అన్నయ్య, గో దానికి అంత సీరియస్ అవ్వద్దు అని రమ్మది అనగానే చెల్లమ్మ అర్థం కాంటే ఏం మాట్లాడకండి మీరు, ఇదిగో నా బిడ్డ కొన్ని రోజులు ఉంటాకు వస్తే మీరు సీరియస్ అవుతారా అని ఆశపడుతూ ఉంటారు. ఇంకా నిషా నాన్నగారు మాటలకి మేమెందుకు అవుతాను ఆశంగానే ఇదిగో దాని బతుకు బండందుకు నేను బాధపడతాను అని చెప్పేసి అయినా జరగాల్సిన కూతురు పెళ్ళి పన్నిట్లో ఆగిపోతే ఆ కన్న తండ్రికి ఎంత నరకంగా ఉంటుందో అర్థం చేసుకోండి అని నిమిషాలు నాన్నగా నిలదీస్తూ ఉంటారు. దానికి ఇంకా ఇదిగో ఎందుకు పెళ్ళి అయిందో తిన్నట్టు అడుగుతారు ఏంటి అని ప్రేమంగానే
అది నిందే, నిజమైన వీడియో ప్రూఫ్ చూపించింది. అసలు నువ్వు పెళ్లి ఎలా ఆపుతావు అని చెప్పి నిషా వాళ్ళ నాన్నగారు నిలదీస్తూ ఉంటారు. బావగారు, ఆ రోజు చర్చ జరిగింది, మీరు ఒప్పుకొని వెళ్ళారు, మళ్ళీ దాని గురించి కొత్తగా నిలదీస్తారంటే హర్ష అనగానే మీకు కూతురు ఉంటే ఆ బాధని తెలిసేది అని నిషా వాళ్ళ నాన్నగారు అనగానే నా కూతురు లేకపోవచ్చు, అందరి పిల్లల్ని కూతురు నా కూతురు చూసుకుంటా, అలాగే ఎవరి వల్ల ఎవరు అన్యాయం కాకుండా చెప్పేసి నేను పెట్టుకుని నియమాన్ని పాటిస్తాను హర్ష అనగానే పాటించారనుకోండి మీ అబ్బాయి పక్షాన్ని మీరు తీర్పు చెప్పాలి కదా అని చెప్పి నిలదీస్తూ ఉంటారు. నిషా వాళ్ళ నాన్న చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే నిషా ఏదో పక్కా ప్లాన్తో వచ్చింది. అంటే ఈలోపే నిషా ప్రేమ పెళ్ళి అయిపోయింది అనుకో, ఆ చామంతి బాగా కప్పలా ఉంటుంది, నా జోలికి రాదు, అప్పుడు నేను ఇవ్వాలని అయిపోవచ్చుగా అని చెప్పి రోజు తన ప్లాన్ తను వేసుకుంటూ ఉంటుంది. చెప్పండి తగ్గించగలరా, కొన్ని రోజులు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇంట్లో కూతురు జీవితాన్ని బాగు చేయనాడు మనకేం చేస్తని చెప్పేసి ప్రజలు అనుకుంటే నా రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థం మారిపోతుందిగా అని చెప్పి నా పరువు మర్యాద గౌరవం అన్ని మంట కలిసిపోయాక ఇదిగో పెళ్లి కాకుండా ప్రెగ్నెన్సీ అని చెప్పేసి లోకుల పాలు కాకుల్లా మాట్లాడుతుంటుంటే నా బిడ్డ అయినా అవన్నీ విని తట్టుకోగలదా, అసలు బతకగలదా చెప్పండి అని చెప్పి నిషా నాన్న అరుస్తూ ఉంటారు. ప్రేమిక ఏం మాట్లాడుతుంటారు, కట్టే కదా మాయ అని. పాపం వాళ్ళ ఆవేదన దృష్టిలో పెట్టుకొని మీరు తీసుకునే నిర్ణయాన్ని మార్చుకునే ఆలోచన వస్తే మంచిదే అనిపిస్తుంది అని చెప్పి రోజా అంటూ ఉంటుంది. ఇంకా నిషా అలాగే చూస్తూ ఉంటుంది. పక్కనుండి ఆ మాటలు చామంతి చాలా టెన్షన్ పడిపోతుంటది. ఇంకా ప్రేమ చిరాకు వస్తుంటది. కానీ నిషా మాత్రం ప్రేమతో పెళ్లి అయిపోవచ్చు అనుకుంటూ ఉంటుంది.